హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే కనుక నేను ఈ మధ్య 2 రోజులలో కుట్టిన బ్లౌజులను అనేది చూపిస్తాను. అలాగే ఒక నెక్ డిజైన్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా అనేది నేను కుట్టిన బ్లౌజులను అయితే కనుక చూద్దామండి. ఇంకా నేను కుట్టిన బ్లౌజులు అంటే కనుక ఇదే అండి, నార్మల్ బ్లౌజే, కానీ నెక్ డిజైన్ అయితే కనుక ఇలా పెట్టించుకున్నారు. నెక్ డిజైన్ చూడడానికి సింపుల్గా ఉంది, అందంగా కూడా ఉంది కదా. ఇది కూడా ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్ అప్లోడ్ అయితే కనుక చేస్తానండి. కానీ నెక్ డిజైన్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి అబ్బా. ఇంకా హ్యాండ్స్ అయితే కనుక ఇలా పెట్టించుకున్నారు. దీని మీదకి అయితే కనుక ఒక బెల్ట్ కూడా కుట్టించుకున్నారండి. బెల్ట్ అయితే కనుక ఇది బార్డర్ పెద్దగా వచ్చేసింది కదా అనేసి పెద్దగానే బార్డర్ ఇలా అలాగే పెట్టేశాను. అంటే సేమ్ హ్యాండ్స్కి ఎలా వచ్చిందో బార్డరు అలాగనే వచ్చిన బార్డర్ను అలాగనే అనేది పెట్టేశానండి. ఇంకా ఈ బ్లౌజ్ మీదకి ఇది బెల్ట్, ఇంకొకటి వచ్చేసి శారీ మొత్తం కూడా సేమ్ ఇలాగనే ఉంది కాబట్టి ఇంకా వేరే క్లాత్ అనేది మనం ఇందులో అయితే ఇంకా వాడలేదు, ఒకటే క్లాతే. కానీ అక్కడ బటన్స్ అనేది పెట్టేసాము అంతే. ఇక్కడ కింది వైపు పైన అనేది బటన్స్ పెట్టేసాము. ఇక్కడైతే ఇంకా ఓపెన్ అనేది అస్సలు లేదండి. ఓపెన్ లేకుండా ఊరికే ఇలా మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ 2 బటన్స్ అనేది పెట్టేశాను. ఒక బ్లౌజ్ అయితే ఇది. ఇంకొకటి అయితే ఇంకా కట్ వర్క్ ఏముందక్క, మనము చాలా రోజుల నుంచి కుట్టించుకుంటూనే ఉన్నాం కదా, నువ్వు కూడా చాలానే చూపించావు కదా అనేసి అయితే అస్సలు అనుకోకండి. ఈ కట్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా కుట్టేశానండి. నేను చాలా కట్ వర్క్ బ్లౌజులు కుట్టాను కానీ ఇలా లేస్ వేసి అయితే కనుక అస్సలు కుట్టలేదండి. ఇది చీరలో వచ్చే ఫ్లవర్స్ కలర్ అనేది లేస్ వేశాను. చీర అంతా క్రీమ్ కలర్ ఉందండి. క్రీమ్ కలర్ అంటే కనుక వైట్ పూసలు పెట్టేశాను. క్రీమ్ కలర్ పూసలు అనేది మనకు దొరకలేదండి నాకైతే కనుక. ఇది ఈ బ్లౌజు. ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ అండి అలాగనే. ఈ బ్లౌజు అక్క అనేది కొంచెం లావుగా ఉంటుంది, కానీ లావుగా ఉన్న వాళ్ళకి ఇది అనేది బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది. మనలా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా అసలు సెట్ కావండి. డిజైన్ బ్లౌజులు కుట్టాలి అంటే కనుక కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకే చాలా బాగుంటుంది. అందుకే చూడండి బ్లౌజ్ కూడా అనేది చాలా బాగా వచ్చేసింది. దీనికి అనేది థ్రెడ్స్ పెట్టేశాను. థ్రెడ్స్ ఎందుకు పెట్టేశాను అంటే కనుక కట్ వర్క్ అంటే కనుక నెక్ అనేది డీపే వస్తుంది కదండి, అందుకోసం అనేసి కొంచెం అనేది ఇలా థ్రెడ్స్ పెట్టేశాను. మళ్ళీ వాళ్ళకు భుజాలు జారిపోతూ ఉన్నాయంటే ఇబ్బంది పడిపోతారు, అందుకోసం అనేసి. హ్యాండ్స్ అనేది సేమ్ ఒకే మోడలే అండి. ఇంకా నెక్ ఎలా పెట్టేసాము హ్యాండ్స్ కూడా, కానీ ముందు వైపు అయితే ఇంకా రౌండ్ నెక్ పెట్టేశాను. కట్ వర్క్ అనేది కొంతమంది ముందు వైపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోలేరు. ఈ అక్కకు ఫోన్ చేసి అయితే నేను చెప్పేశాను కట్ వర్క్ అనేది ముందు వైపు బాగోదక్క అనేసి. ఎందుకంటే చాలా మటుకు ముందు వరకు అనేది కట్ వర్క్ పెట్టేసామనుకోండి, మనకు ఇక్కడ అనేది గ్యాప్ వచ్చేస్తుంది, స్కిన్ అనేది ఎక్కువగా బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి అనేది కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోగలరు. అందుకని ముందుగానే చెప్పేసి నేనైతే కుట్టాను. మీరు కూడా కట్ వర్క్ బ్లౌజ్ కుడుతూ ఉంటే కనుక వాళ్ళకు ముందుగా ఈ విషయం చెప్పి కుట్టండి, అప్పుడు చాలా బాగుంటుంది. అంటే వేరే కంప్లైంట్ అనేది వాళ్ళు మనకు ఇవ్వకుండా ఉంటారు. ఇంకా చూడండి థ్రెడ్స్కి అయితే ఇలా పెట్టేశాను. దీనిలో కూడా ఒక 2 వైట్ పూసలు అయితే ఇంకా పెట్టేశానండి, డిఫరెంట్గా ఉంటుంది అనేసి. ఇంకా ఈ వీడియోలో నేను కుట్టే బ్లౌజ్ను కూడా ఆల్రెడీ నేను కుట్టానండి, మీకు చూపిస్తాను ఆ బ్లౌజ్ను కూడా అనేది. చూడండి ఇది బ్లౌజు పాపకండి. ఇది వచ్చేసి లంగావోని మీదకి శారీతో లంగావోని కుట్టించుకుంటున్నారు. నాకు ఈ డిజైన్ అనేది ఫోటో పెట్టేసి సేమ్ డిజైన్ అనేది కుట్టేసే అక్క అనేది చెప్పారు. ఈ డిజైన్ అండి చూడడానికి సింపుల్గా ఉంది కదా, కుట్టడం కూడా చాలా ఈజీ అండి. కొంచెం మనం జాగ్రత్తగా కుట్టామంటే కనుక నెక్ అనేది చాలా బాగా వస్తుంది. హ్యాండ్స్ అనేది బుట్ట హ్యాండ్స్ పెట్టేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే దీనికైతే ఇంకా పైపింగ్ ఏమన్నారు పింక్ కలరు, దీని మీదకి ఓన్ వచ్చేసి పింక్ కలర్ ఉంది, అందుకోసం పైపింగ్ ఏమన్నారు. కానీ ఇలా బుట్ట హ్యాండ్స్కు పైపింగ్ వేసామంటే ఇంకా క్లాత్ బయటికి కనిపించేస్తుంది, ఇటువైపు అనేది గలీజ్గా ఉంటుంది. కానీ నేను లోడింగ్ చేసేసాను చూడండి. ఈ లోడింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అనేది చూపిస్తాను. కానీ బుట్ట కూడా అనేది చాలా పెద్దగా పెట్టేశాను. పిల్లలకు అనేది చాలా బాగుంటుంది కదా లంగావోని వేసుకునే పిల్లలకు, అందుకని ఇలా కుట్టేశాను. ఇంకా ఈ బ్లౌజ్ అనేది మనము ఎలా ఈ నెక్ను కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేసి చూద్దాం పదండి. అదిరిపోయే నెక్ డిజైన్ కుట్టడానికి అయితే కనుక ముందుగా అనేది మనము ఇలా బ్యాక్ పార్ట్ని అనేది కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా చూడండి నేనైతే కనుక ఎంత తీసుకున్నానంటే ఎడల్పు వచ్చేసి 11 ఇంచులు అయితే కనుక తీసుకున్నానండి. ఇది కొంచెం చిన్న పాపదండి లంగావోని మీదకి, అందుకోసమే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టామనుకోండి, పెరిగే పిల్లలు కదా, ఒక లావైనా పనికి వస్తుందండి. 11 ఇంచులు పెట్టాను, లేకుంటే వాళ్ళ బ్లౌజ్ అయితే 9.5 దాదాపు 10 ఇంచులే ఉందండి. ఇంకా పొడవు వచ్చేసి 4.5 పొడవు అయితే కనుక పెట్టేశానండి. చూడండి 4.5 పొడవు అనేది తీసేసుకున్నాను. ఇంకా సంఖ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకున్నానండి. ఇంకా నెక్ వచ్చేసి 10 ఇంచులు అయితే కనుక నెక్ తీసేసుకున్నానండి. నెక్ ఎడల్పు వచ్చేసి 3 ఇంచుల ఎడల్పుతో అనేది తీసేసుకున్నాను. ఇంకా ఇలా అనేది కట్ చేసుకోవాలండి. ముందుగా అనేది ఇలా మనము
నెక్ను అనేది గీసుకొని కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు మనము క్యాన్వాస్ మీద అనేది కట్ చేసుకుందాము. నేను ఇది కట్ చేసి లైనింగు అసలైన క్లాత్ రెండు అనేది జాయింట్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు అనేది క్యాన్వాస్ని అయితే తీసేసుకున్నాము. క్యాన్వాస్ని అనేది ఇలా డబుల్ మడత అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 5 ఇంచుల ఎడల్పుతో అనేది తీసుకున్నాను. ఇంకా పొడవు వచ్చేసి 13 ఇంచులు, చూడండి 12.5 తీసుకున్నాను. దాదాపు 13 ఇంచుల దాకా అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్ దాకా అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇలాగా ఇది అనేది స్ట్రైట్ లైన్ గీసుకున్నాము. ఇలా అనేది స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ తీసేసుకున్నామండి. అంటే 3 ఇంచులు తీసేసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది 1/2 ఇంచ్ తీసేసాం కదండి. 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనకు నెక్ వచ్చేసి 10 ఇంచులు ఉంది కదా, 10 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము 3 ఇంచుల వరకు మార్కింగ్ వేసేసుకున్నాము. నెక్ ఎడల్పండి. ఇది అనేది బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 5 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ 5 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచులకు అనేది ఒక మార్కింగ్ వేసేసుకోండి. 3 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ 3 ఇంచుల మధ్యలో అనేది ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అనేది రావాలి. తర్వాత నెక్ అనేది ఇలా అనేది వస్తుందండి. ఇక్కడ గీసాం చూడండి, ఈ ప్రకారం అనేది నెక్ వస్తుంది. ఇలా అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ పక్కన నుంచి ఇలా అనేది గీసేసుకోవాలి. 1 ఇంచు ఇంచున్నర గ్యాప్తో గీసుకోవాలి. దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక నెక్ గీసాం కదండి, అదే అనేది కటింగ్ చేసుకున్నాము. మనము ఒక 1/2 ఇంచి ఇలా మార్కింగ్ వేసాం కదండి, ఆ మార్కింగ్ వరకు మాత్రమే ఇది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. మనకు నెక్ కుట్టేటప్పుడు అనేది ఎడల్పు పోకుండా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే. ఇలా నీట్గా అనేది వస్తుంది. ఇది మనము లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ అయితే కనుక చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నాము. ఇలా అనేది ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇలా మడిచి అనేది కుట్టుకోవాలండి. మడిచి కుట్టుకునే ముందు ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని ఇలా మడిచి కుట్టేసుకుందాము. ఇలా అనేది మడిచి కుట్టుకోవాలి. మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైనది క్లాత్ ఉంది కదండి, బ్లౌజ్ కట్ చేసుకునేది నెక్ది, దీన్ని తీసుకొని దీన్ని కూడా ఇలా సమానంగా మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత దీనికి కూడా ఇలా డాట్ పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ డాటు అనేది ఇలా ఎత్తెనక ఉండాలండి. మనము ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ ఎక్కువ అనేది ఇలా వదిలేసేయండి. ఇలా ఎక్కువనే కట్ చేసుకున్నాను అనుకోండి, 1/2 ఇంచ్ కాకుండా మనకు ఇక్కడికి కరెక్ట్గా అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పిన్నులు పెట్టేసుకోండి, లేదా ఇలా స్ట్రైట్గా అనేది కుట్టుకున్నా సరిపోతుందండి. కుట్టు లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలి.
పక్కకు జరగకుండా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. చివరి నుంచి ఇది ఇక్కడ కుట్టేసాను చూడండి, సేమ్ ఇలాగనే అనేది కుట్టుకుంటూ వేసే రావాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి. మనకు నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మనకు నెక్ అయితే ఇంకా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అనేది దీన్ని కట్ చేసేసుకున్నాము. క్లాత్ని అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలండి. క్లాత్ను కూడా అనేది పూర్తిగా కట్ చేయకుండా కొంచెం ఎగస్ట్రానే ఉన్నిచ్చి ఇలా డాట్స్ పెట్టుకున్నా అంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసి దీని మీద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా తిప్పేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాం. నిదానంగా వేసేసుకోవాలండి. కుట్టు అనేది మనకు ఎక్కడనే కానీ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా వేసుకోవాలి. ఇలాంటి నెక్కులకు కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుందండి. చిన్నగా పెట్టేసామనుకోండి డిజైన్ కాని రాదు, నెక్కు కాని రాదండి. ఎవరికైనా మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఒకవేళ చాలా చిన్నగా పెట్టండి అక్క సేమ్ డిజైన్ పెట్టేసి అన్నారనుకోండి, మీరు ముఖాన్నే చెప్పేసేయండి. వాళ్ళు కుట్టించుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు వేసుకునేది చూసి వేరే వాళ్ళు ఎవరు మీకు ఇలా కుట్టారు, ఏమన్నా బాగుందా అంటారు. అందుకోసం అనేసి మీరు ఒకసారి వాళ్ళకు ఇలాంటి ఏమైనా డిజైన్స్ అంటే డీప్ వస్తాయండి కొంచెము అనేది చెప్పాలి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి అనేది పైపింగ్ వేసుకున్నాము. పైపింగ్ వేసుకునికైతే నేను ఈ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇది లంగా ఓని మీదకి అనేది చెప్పాను కదండి, లంగా ఓని మీదకి ఓన్ అనేది ఈ కలర్ ఉంది. అందుకని డిజైన్ అనేది ఈ కలర్ అనేది పెట్టించుకుంటున్నారండి. మనము పైపింగ్ వేయడానికి అయితే కనుక నెక్కి ఏ నెక్ అయినా కానీ మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కదా మెడ పీస్కు, ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. మనకి ఎన్ని కావాలనో అన్నీ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా అనేది క్రాస్గానే అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకోవాలి క్రాస్గా అనేది. మనము ఏదైనా డిజైన్ కుడుతున్నాము అంటే కనుక కొంచెం నిదానంగా అయినా కానీ టైం ఎక్కువ అయిపోయినా కానీ కుట్టినామనుకోండి నీట్గా వస్తుంది. ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి ఒకవైపు. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఒకవైపు అనేది ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఒకటే లెవెల్గా రావాలి కుట్టు, అది గుర్తు పెట్టుకోండి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇంకా పైపింగ్ ఏం లేకుండా తాడు లేకుండా అండి ఇలా మడుచుకుంటే కనుక సరిపోతుంది. ఇలా మడుచుకొని చివర అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. మనం ఆల్రెడీ తిప్పేసాం కాబట్టి పైపింగ్ అవసరం లేదు. తిప్పేయకుండా ఉన్నామనుకోండి మామూలుగా థ్రెడ్ పెట్టి పైపింగ్ వేస్తే సరిపోతుందండి. తిప్పేసినాం కాబట్టి ఆల్రెడీ ఈ క్లాతే మనకి ఇక్కడ ఉంటుంది. ఇలా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలి నెక్ మొత్తము. ఇలా అనేది మర్చి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది పక్కన పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఇలా ఉంటుంది కదండి, ఇదే మనకు ఇప్పుడు అవసరం లేదు. మనము ఇంకా డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్ కుట్టేటప్పుడు ఇది లోపలికి మడుచుకొని పోతుందండి. ఇప్పుడు కుట్టే అవసరం అయితే ఇంకా ఏం లేదు. ఇప్పుడు అనేది ఒక క్యాన్వాస్ అనేది తీసేసుకోండి. క్యాన్వాస్ తీసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద చూడండి ఒక ఇంచున్నర అనేది పొడవు గీసేసుకోండి. ఒక ఇంచున్నర పొడవు, 1 ఇంచు ఎడల్పుతో అనేది తీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత చూడండి ఇలాగా
ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకొని ఇంచున్నర దగ్గరికి మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. దీన్ని అనేది కట్ చేసుకుందాము. చివర ఇందాక నేను ఇలా చివర చూపించాను కదండి, చివర కాకుండా ఇలా మధ్యలో అనేది చూసుకోండి. చూడండి, ఇంచున్నరకు ఇలా పైన ఒకటి, ఇక్కడ ఇంచున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని తర్వాత అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక ఇంచి దగ్గర అనేది ఇటువైపు అటువైపు మార్కింగ్ వేసుకొని దాన్ని అనేది ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్నారంటే కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చివర అయిందనుకోండి కట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చివర చూపించిన మళ్ళీ ఇటు సైడ్ అనేది చూపించాను కదండి. ఇప్పుడు అనేది మనము దీన్ని కట్ చేసేసుకున్నాము. దీన్ని పెట్టి మనకి ఎన్ని కావాల్సిన వెనక అన్ని అనేది కట్ చేసుకోవాల్సింది అయితే వెనక ఉంటుందండి. ఇది పెట్టేసి కట్ చేసుకొని తర్వాత ఏ క్లాత్ మీద కావాల్సింటే ఆ క్లాత్ మీద పెట్టి ఐరన్ అయితేనక చేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఐరన్ అయితేనక చేసేసాను చూడండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ డిజైన్ అని చెప్పాను కదండి, ఓన్ అనేది దాని మీద అనేది దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా అనేది క్యాన్వాస్ మీద మాత్రమే కుట్టుబడాలండి. కొంచెం పాదం పైకి ఎత్తుతూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న డాట్స్ అనేది ఇలా పెట్టేసుకోండి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది తిప్పేసుకోవాలి. నేను ఐరన్ చేసుకునేది అందరికీ వచ్చిందే కదండి, అందుకనే ఐరన్ చేసేది అయితే ఇంకా చూపించలేదు, కట్ చేసేది మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా తిప్పేసుకోవాలండి. స్కూల్ డ్రైవర్ సహాయంతో మనం ఇలా అన్నామనుకోండి మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే దాన్ని అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ చివర అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మనకు ఎన్ని కావాల్సింది కనుక అన్ని అనేది చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. చూడండి, ఇలా అనేది మనకి ఎన్ని కావాల్సింది కనుక అన్ని ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ అండి దీన్ని ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా అనేది మర్చుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా మర్చుకొని మనకు ఇక్కడ షోల్డర్ జాయింట్ చేయడానికి వదిలిపెట్టేసి కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇలా అనేది ఒకటి తర్వాత ఒకటి ఇలా మర్చుకుంటూ ఇక్కడ పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. కానీ గ్యాప్ అయితే కనుక ఉండాలండి. దీనికి అనేది ఇలా గ్యాప్ పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అలాగా ఇలా అనేది కుట్టుకోవాలి. ఇక్కడ అనేది మనము కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి. ఇటు సైడ్ కూడా వదిలేసాం కదండి, ఇలా గ్యాప్ వదిలేసుకొని ఇలా అనేది కుట్టేయాలి. డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు దీని మీద అనేది మనం లేస్ వేసి కుడదాము. ఇక్కడ ఏమన్నా ఇవి ఎక్కువగా ఉన్నాయనుకోండి కట్ చేసేయండి. కట్ చేసేసుకొని చూడండి లేస్ పెట్టేసి ఇలా సన్నది తీసుకోండి. లేసు సన్నది తీసేసుకొని ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో కుట్టు కూడా వేసుకోండి, లేగకుండా అనేది మనకు గట్టిగా అనేది ఉంటుంది. ఇప్పుడు అనేది మనము దీనికి టక్స్లు అనేది వేసేద్దామండి. టక్స్లు వేసేసి దీనికి ఈ పట్టి కూడా అనేది వేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసేసుకోవాలి.
ఇంకొక వైపు కూడా 2 టక్స్లు అనేది వేసుకున్న తర్వాత ఈ పట్టికి అనేది పైపింగ్ వేద్దామండి. ఇప్పు అనేది దానికోసం నేను పింక్ కలర్ క్లాత్ అనేది 1 ఇంచ్ ఎడల్పుతో తీసుకొని మడిచి అయితే కుట్టుకున్నాను. స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకున్నాము. స్ట్రైట్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత పైపింగ్ తాడు పెట్టేసి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవడమేనండి. ఇలా అనేది పైపింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇంకో కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అనేది లేస్ వేసేద్దామండి. మనం ఇక్కడ లేస్ వేసాం కదా, సేమ్ అలాగనే ఇక్కడ కూడా ఇలా పెట్టేసి లేస్ అనేది వేసేసుకున్నాం. ఇలా అనేది లేస్ వేసుకోవాలి. డబుల్ కుట్టు అనేది వేసుకోండి. సన్నదైనా కానీ లేసు డబుల్ కుట్టు వేసుకున్నామంటే కనుక మనకు గట్టిగా అనేది ఉంటుంది. ఇప్పుడు అనేది దీనికి థ్రెడ్స్ అనేది పెట్టుకున్నామండి. థ్రెడ్స్ కోసం అయితే గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాను. థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ తీసుకొని ఇప్పుడు చూడండి మనము ఇందాక కుట్టుకున్నాం కదా, సేమ్ అదేనండి. దాన్ని అనేది ఇలా నేను పెట్టేసి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇందాక ఎలా మడిచామండి సేమ్ అలాగనే మడుచుకోవాలి. ఇలాగా ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది ఇలా కుట్టేటప్పుడు అనేది కన్ఫ్యూజ్ అవుతారండి. కొంచెం అనేది చూసుకొని కుట్టుకోండి. ఎందుకంటే కలర్ అనేది మనకు ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ అలాగనే రావాలి. అందుకోసం అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి ఆలోచించి అనేది కుట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా లాగామంటే మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వచ్చిందో అలాగనే వచ్చింది కదండి. మనం పెట్టే దాంట్లో కొంచెం తేడా వచ్చిందంటే కనుక ఇది పైకి వచ్చేస్తుంది, ఇది కిందికి వెళ్ళిపోతుందండి. అందుకోసం అని చెప్తున్నాను. కొంచెం అనేది చూసుకొని అనేది కుట్టారంటే సరిపోతుంది. అలాగనే ఇప్పుడు చూడండి ఇది 1.5 ఇంచ్ ఎడల్పుతో అనేది బాక్స్ టైప్లో అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇప్పుడు తిప్పేసుకోవడం, చిన్నగా కుట్టుకోవాలండి. ఇలాగనే ఇంకొకటి కూడా నేను ఆల్రెడీ ఇంకొకటి కూడా కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత ఇవి అనేది మనము ఇక్కడ అనేది జాయిన్ చేసుకున్నాము. జాయిన్ చేసుకునే ముందు అనేది చివర్లు అనేది ముడి వేసేయండి. ముడి వేస్తే కనుక కొంచెం ఇది మనం థ్రెడ్స్ కొనుక్కొచ్చినట్టు కాబట్టి మనకు పోతాయండి. పోకుండా ఉండాలంటే అలాగ మనము జాయింట్ చేసేటప్పుడు కొంచెం అనేది చూసుకోవాలి. ఇలా ముడి వేసామంటే కనుక పోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 ఒకటే దగ్గర వచ్చేటట్టుగా మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలి. అంతేనండి. ఇంకొక వైపు కూడా ఇలా అనేది కుట్టుకోవాలి. చూడండి థ్రెడ్స్ కూడా పెట్టేసాము. బ్లౌజ్ అనేది ఇప్పుడే అయిపోలేదండి, ఇంకా బ్లౌజ్ అనేది ఉంది. నేను పూర్తి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా ఇక్కడ పూసలందు ఎలా కుట్టుకోవాలనేది అయితే ఇంకా చూపిస్తాను. ఇంకా దీనికి అనేది పూసలందు అనేది సెట్ చేయాల్సింది అయితే ఇంకా ఉందండి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తానండి. హ్యాండ్స్ అందు కూడా నేను సపరేట్గా కుట్టి అనేది పక్కన పెట్టేసుకున్నాను. బుట్ట హ్యాండ్స్ అండి. వీళ్ళైతే ఇంకా మామూలుగా ఇలా బార్డర్ మాదిరి వచ్చేటట్టుగా పింకుది వేయమన్నారు. బుట్ట హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ భాగం కూడా కుట్టేశాను. నేను మొత్తం జాయింట్ అనేది వేసేస్తాను. బ్లౌజ్ మొత్తం అనేది కుట్టేశానండి. చూడండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అన్నాను కదా, కుట్టేశాను మొత్తం అనేది. ఇప్పుడు అనేది దీనికి పూసలు ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఒక సూదికి అనేది 4 పొరలు దారం ఎక్కించుకోండి. ఒక 2 పొరలు ఎక్కించుకున్నాం అనుకోండి 4 పొరలు అవుతుంది. దారం ఎక్కించేసుకొని ఇక్కడ చూడండి ఇలా అనేది సూది తీసేసుకోండి. పూస అనేది లావ్ సైజు ఉండాలండి. నేను గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. పింక్ మీద గోల్డ్ అనేది బాగా కనిపిస్తుంది. అది కాక మనము లేస్ కూడా అనేది గోల్డే వేసాం కదండి, మనకు చాలా బాగా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనేది కుట్టాల్సింది అయితే కనుక ఉంటుందండి.
ఈ పూసలు కూడా కుట్టుకునే దాంట్లో ఉంటుందండి ఎలా కుట్టుకోవాలి అనేది. మనము ఎలా పడితే అలా కుట్టేసామనుకోండి బ్లౌజ్ అనేది లుక్ పోతుందండి. అందుకోసం అనేది ఒకసారి నీట్గా చూసుకొని అనేది కుట్టుకోవాల్సిన అయితే ఉంటుందండి. ఇలా అనేది ఇంకా మిగతాయి మొత్తం కూడా అనేది కుట్టేద్దామండి. చూడండి మొత్తం అనేది పూసలు కుట్టేసానండి. నెక్ మొత్తానికి అనేది పూసలు కుట్టేసాను. కుట్టిన తర్వాత నెక్ డిజైన్ అనేది మారిపోయింది కదండి, బాగా కనిపిస్తుంది, చాలా నీట్గా అందు మొత్తం అనేది కుట్టేసానండి. ఇంకా మనము థ్రెడ్స్ కూడా అనేది పూసలు అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక దానికి అనేది కుట్టేశాను, ఇంకొక దానికి కూడా అనేది మనము కుట్టుకుందాము. సూదికి మనం దారం ఎక్కించేసుకొని పూసలు నేను చెప్పినట్టండి కొంచెం లావు సైజు తీసుకున్నారంటే బాగా కనిపిస్తాయి పూసలు. సన్నవి తీసుకున్నాం అనుకోండి మనం మడుస్తాం కదా, ఆ మడుపులోకి అనేది వెళ్ళిపోతాయండి. అందుకే కొంచెం లావు సైజు అయితే కనుక తీసుకోవాలి. ఇలా 2 కుట్లు అనేది వేసేసుకోండి. వేసేసుకొని ఇటు సైడ్ అనేది ముడి వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా అనేది కట్ చేసేసుకోవాలి ముడి వేసుకొని. ఇప్పుడు చూడండి మనకు ఎంత బాగున్నాయో కదా. బ్లౌజ్ మొత్తం అయితే కనుక ఇదండి. మనం ఎలా కట్ చేసామో నెక్ అయితే సేమ్ అలాగనే వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్ అయితే కనుక, చాలా బాగా వచ్చింది కదా. ఎంత కష్టపడినా కానీ ఫలితం ఉంటేనక చాలా సంతోషపడతామండి. నేనైతే అలాగే అనుకుంటానండి. నేనైతే ఈ బ్లౌజ్ కుట్టడానికి చాలా టైం అనేది పట్టింది, కానీ నీట్గా వచ్చే లోపల అనేది చాలా సంతోషం అనిపించేసిందండి. చూడండి పూసలు మొత్తం అనేది కుట్టేశాను. ఇంకా చూడండి పూసలు మొత్తం కుట్టిన తర్వాత ఎంత బాగుందో. దీనిలోకి కూడా అనేది ఇలా పెట్టేశాను. పెట్టిన తర్వాత చాలా బాగుంది. ఇవి కూడా అనేది హ్యాండ్స్ కూడా అనేది బాగా నచ్చేసాయండి. చూస్తారు కదా ఈ బ్లౌజ్ కుట్టే విధానము. నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.